Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. ఈ రోజు క్లాస్ మన ఇంగ్లీష్కి సంబంధించింది కాదు. ఏ లిటిల్ నాలెడ్జ్ అనేటటువంటి సిరీస్ ఒకటి మనం రిపబ్లిక్ డే జనవరి 26వ తారీఖున ఎందుకు జరుపుకుంటామో క్లాస్ చేశాం. అటువంటిదే ఇది కూడా ఏ లిటిల్ నాలెడ్జ్ మనకు సంబంధించింది కాదు ఇంగ్లీష్కి, కానీ అందరూ చూడవలసినటువంటి వీడియో. ఇందులో క్లాస్ బిగిన్ చేసే ముందు 1970లోనో ఎర్లీ 80sలోనో ముత్యాల ముగ్గు అని ఒక సినిమా వచ్చింది. అది ఆ రోజుల్లో ఒక ట్రెండ్ సెట్టర్. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఏ రోడ్ సైడ్ టీ స్టాల్కి వెళ్ళినా అందులో రావు గోపాలరావు డైలాగ్స్ తోటి ఆ ఎల్పి రికార్డ్స్ అని ఉండేవి. అవి వేసేవాళ్ళు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే అవే. అంత ట్రెండ్ సెట్టర్ అనమాట ఆ సినిమా. బాపు డైరెక్షను, ముళ్ళపూడి వెంకటరమణ గారు రచయిత, డైలాగ్స్ రాశారు. అద్భుతమైన సినిమా. మీకు నెట్లో దొరికితే, ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ సినిమా చూడండి. ఫీల్ గుడ్ మూవీ, చాలా బాగుంటుంది. అందులో ఒక డైలాగు వీడియో చూడండి, రావు గోపాలరావు గారిది. చూసిన తర్వాత క్లాస్ మొదలు పెడదాం. నారాయణ వచ్చాడండి. వచ్చాడా? తీసుకొచ్చావా? ఎస్ సార్, తీసుకొచ్చాను, చూస్తారా? అబ్బా సెక్రటరీ, ఎప్పుడు పనులు బిజినెస్ ఏనా? పరగడుపునే కాసింత పచ్చిగాలి పీల్చి ఆ పెచ్చక్షనారాయుడు సేవ చేసుకోవద్దు. ఎస్ సార్. ఎస్ సార్ కాదు, కళ్ళెట్టుకు చూడు. పైనేదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో. సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్నాక కాసింత కళా కోసం ఉండాలయ్యా. ఉత్తినే తింతొంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటది? ఎస్ సార్. మీరు సార్ చూస్తారేనేస్తే మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి. సరే లేదు, యాదవ న్యూసెన్స్. చూశారు కదా వీడియో. ఇందులో ఆ డైలాగ్ చూసారా? ఎంత క్లాస్ డైలాగో చూడండి. ఏంటది? మడిసన్నా కాసంత కళాపోషణ ఉండాలయ్యా, ఉత్తినే తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏటుంటది. అద్భుతమైన డైలాగ్ అది. ఎక్కడ చూసినా అదే ఉండదు ఆ రోజుల్లో. నేను చాలా చిన్నపిల్లవాడిని. మంచి డైలాగ్ అది. సో ఇప్పుడు నేను ఆ వీడియోకి మన క్లాస్కి ఏమిటి సంబంధం అంటే, ముళ్ళపూడి వెంకటరమణ గారు మనిషికి గొడ్డుకి అంటే, ఇక్కడ మనము కొంచెం అది మరి కొంచెం మోటుగా ఉంది, మనం కొంచెము క్లాసికల్గా మాట్లాడుకుందాం. అదేంటంటే, మనిషికి జంతువుకి అంటే జంతు ప్రపంచం నుంచి మనిషిని డిఫరెన్షియేట్ చేయడానికి చాలా లక్షణాలు ఉన్నాయి. అందులో ముళ్ళపూడి వెంకటరమణ గారు ఎంచుకున్నది కళాపోషణ, ప్యాట్రనైజింగ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ కూడా చెప్పుకోవచ్చు. సో అట్లా కళాపోషణ అనేది మనుషుల్ని జంతు ప్రపంచం నుంచి డిఫరెన్షియేట్ చేయడానికి ఒక లక్షణం, ఒక క్యారెక్టరిస్టిక్. చాలా ఉన్నాయి ఇటువంటివి. నవ్వటము, మాట్లాడటము, ఇటువంటివి చాలా ఉన్నాయి. అందులో నేను ఒకటి తీసుకున్నాను. అదేంటంటే థింకింగ్. జంతు ప్రపంచం నుండి మనిషిని డిఫరెన్షియేట్ చేసేది థింకింగ్. మిగతా అన్ని ఇంపార్టెంటే. వాటితో పాటుగా థింకింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటో చూడండి. ఇది నేను రాసుకున్నవి. ఇవి నా సొంతంగా, నేను ఈ క్లాస్ కోసమని కాదు, నేను అప్పుడప్పుడు అలా పిచ్చి పెట్టినప్పుడు ఇట్లాంటివి రాసుకుంటూ ఉంటాను. మ్యాన్ ఈజ్ ది ఓన్లీ యానిమల్ దట్ థింక్స్. మ్యాన్ ఈజ్ ది ఓన్లీ యానిమల్ దట్ థింక్స్. సో సమస్త జంతు ప్రపంచంలో ఆలోచన జ్ఞానము కలిగినటువంటి ఒకే ఒక జంతువు మనిషి. ఎందుకంటే మనం జంతువుల నుంచే పరిణామ క్రమంలో, ఎవల్యూషనరీ ప్రాసెస్లో మనిషిగా రూపాంతరం చెందాం. మనకి ఈ రోజుకి చాలా వరకు ఆ జంతు ప్రవృత్తి మనలో ఉంటుంది. ఆ యానిమల్ ఇన్స్టింక్ట్స్ అనేవి, యానిమల్ క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఇప్పటికీ మీలో ఉంటాయి, నాలో ఉంటాయి, అందరిలో ఉంటాయి. చదువు, జ్ఞానము, సంస్కారము, మనల్ని ఎటువంటి వాతావరణంలో మన తల్లిదండ్రులు పెంచారు, ఇవన్నీ మనలో ఆ జంతు ప్రవృత్తిని అణిచివేసేటటువంటి వాటికి ఇవన్నీ ప్రేరణగా నిలుస్తాయి. తల్లిదండ్రులు మనల్ని పెంచటము, మనం నేర్చుకున్నటువంటి విద్య. అంటే మీరు BA, BCom, BScలు లేకపోతే ఈ ఇంజనీరింగ్లు, డాక్టర్లు కాదు. విద్య అంటే నిన్ను నీవు తెలుసుకోవటానికి ఉపయోగపడేది విద్య. సో అటువంటివి ఇవన్నీ మనలో ఉన్న జంతు ప్రవృత్తిని అణచివేయటానికి ఇవన్నీ కారణభూతమవుతాయి. సో అందులో మనుషుల నుంచి అంటే జంతువుల నుండి మనుషులను డిఫరెన్స్ చేసేది ఏంటి అంటే, నా దృష్టిలో థింకింగ్, ది ఎబిలిటీ టు థింక్. సో మ్యాన్ ఈజ్ ది ఓన్లీ యానిమల్ దట్ థింక్స్ నా దృష్టిలో. రెండోది,
ఇట్ ఈస్ ఓన్లీ ది ఎబిలిటీ టు థింక్. ఇట్ ఈస్ ఓన్లీ ది ఎబిలిటీ టు థింక్ దట్ డిఫరెన్షియేట్స్ హ్యూమన్స్ ఫ్రమ్ యానిమల్స్. మనుషుల్ని జంతు ప్రపంచం నుంచి డిఫరెన్షియేట్ చేసేది ఏమిటా అంటే ఒకే ఒక లక్షణం నా దృష్టిలో. ఇంకా అన్నీ నేను కూడా ఒప్పుకుంటాను, మిగతా అన్ని లక్షణాలు కూడా. కానీ నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ ది ఎబిలిటీ టు థింక్. నీవు థింక్ చేసేటటువంటి శక్తి నీకు ఏదైతే ఉంటుందో అది ఉన్నప్పుడే జంతు ప్రపంచం నుండి మనిషిని మనము డిఫరెంట్ చేయగలము. ఎబిలిటీ టు థింక్. మీరు చాలామంది థింకింగ్ ఎబిలిటీ అని రాస్తారండి. అది ఎప్పుడు మనము థింకింగ్ ఎబిలిటీ అనకూడదు, ఎప్పుడు ఎబిలిటీ టు థింక్ అనే అనాలి. తర్వాత ఇవన్నీ నేను రాసుకున్నవే. ఇట్ ఈస్ ది ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. ఇట్ ఈస్ ది ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ దట్ ప్లేసెస్ మ్యాన్ అలాంగ్ సైడ్ గాడ్స్ అండ్ ఏంజల్స్. సో నీకున్నటువంటి ఆ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ ఏదైతే ఉందో అది మనిషిని భగవంతుడు దేవుడి పక్కన ఏంజల్స్ పక్కన మనకి ఆ ప్లేస్ని సెక్యూర్ చేస్తాయి. ఏంటది? ఇట్ ఈస్ ది ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్. ఇట్ ఈస్ ద ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ దట్ ప్లేసెస్ మ్యాన్ అలాంగ్ సైడ్ గాడ్స్ అండ్ ఏంజల్స్. గాడ్స్ అండ్ ఏంజల్స్ పక్కన మనకి ప్లేస్ ఉంది అంటే దానికి కారణం ఏంటంటే ఎబిలిటీ టు థింక్. ఇట్ ఈస్ ది ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ దట్ సెక్యూర్స్ అవర్ ప్లేస్ అలాంగ్ సైడ్ గాడ్స్ అండ్ ఏంజల్స్. జంతు ప్రవర్తి ఎక్కువ ఉంటే దట్ సెక్యూర్స్ అవర్ ప్లేస్ అమాంగ్ డిమన్స్ అండ్ డెవిల్స్. అంతేగా, రాక్షసుల పక్కన దెయ్యాల పక్కన మన ప్లేస్ ఉంటుంది జంతు ప్రవర్తి ఉంటే. ఓకే, ఇప్పుడు ఇంతకీ ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఈ కథ ఎప్పుడో నేను చిన్నప్పుడు, అంటే ఇలా ఉండదు, అది ఎక్కడో లీలగా చదివిన గుర్తుంది, అది ఈ కథ కాదు. సో ఈ కథని నేను మోడిఫై చేసి నేను ఒక కథ రాసుకున్నాను. అది ఈ రోజున మీకు చెప్దాం అనిపించింది. ఈ కథ చెప్పేటప్పుడు మీకు ఈ మూడిటి గురించి తెలియాలి. ఇది తెలుసు కదా మీకు, ఫస్ట్ పిక్చర్లో ఉన్నది ఇదేంటంటే ఇండియన్ ప్యారెట్ అంట. ఇవన్నీ మనము కామన్గా వీటన్నిటిని రామచిలుకలు అంటాం. దీన్ని మనందరికీ తెలిసినటువంటి దాన్ని ఇండియన్ ప్యారెట్ అంటారు. ఇలా చిన్న చిన్న రామచిలుకలు లాంటి షేప్లో అలా ఉంటాయి, రంగురంగులతో ఉంటాయి. వీటిని చిన్న పక్షులు ఇవి, మన చాలామంది ఇళ్లలో పెంచుకుంటారు ఇవి. వీటిని పారాకీట్స్ అంటారు. పారాకీట్ దీని పేరు, ఈ చిన్న పక్షులు. అదేవిధంగా అమెజాన్ నదీ పరివాహక ప్రాంతాల్లో, అమెజాన్ అడవుల్లో, బ్రెజిల్ ఆ అమెజాన్ అడవుల్లో ఉండేటటువంటి రామచిలుకలకి ఇలా రంగురంగులుగా చాలా అద్భుతంగా ఉంటాయి ఇవి. దీన్ని మకా అనాలి, మకా. ఈ మకాస్ ఎలా ఉంటాయంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఆల్మోస్ట్ 1.5 కిలోలు 2 కిలోలు ఉంటాయి. ఇందులో మరీ ముఖ్యంగా ఈ మకాస్లో కూడా అతి పెద్దదాన్ని హయాసింత్ మకా అంటారు. హయాసింత్ మకా అది తల దగ్గర నుంచి తోక చివరి వరకు 3 అడుగులు ఉంటుంది. వింగ్ స్పాన్ వచ్చేసి 5 అడుగులు ఉంటుంది. ఎంత పెద్దదో మీరు ఊహించుకోండి. అంత పెద్ద ప్యారెట్స్ ఉంటాయి అవి. వాటిని ప్యారెట్ అనకూడదు, మకాస్ అనాలి, MSEAW మకా. ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే మీకు ఈ మకాకు సంబంధించి ఒక చిన్న కథ చెప్దామని. మళ్ళీ మకా అంటే మీకు తెలియదు కాబట్టి ఇలా బొమ్మలు చూపిస్తున్నాను మీకు. సో ఈ కథ నేర్చుకునే ముందు, ఈ కథ మీరు చూసే ముందు మీకు కొన్ని చిన్న ఇంగ్లీష్లో చిన్న చిన్న పదాలు తెలియాలి. అవేంటంటే ప్యారెట్. ప్యారెట్ అంటే అర్థము మనందరికీ తెలిసింది ఏంటంటే నౌన్ అది. సో రామచిలుకని ప్యారెట్ అంటారు, అది నౌన్. అలా కాకుండా ఆ ప్యారెట్ని వర్బ్గా కూడా వాడతాం. వీటి అంటే అర్థం ఏంటంటే ట్రాన్సిటివ్ వర్బ్ ఇది. ఈ వర్బ్స్లో ఇంకోటి ఏంటంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అని ఉంటాయి, ఇది ట్రాన్సిటివ్ వర్బ్. వీటి గురించి మనం వర్బ్స్లో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇదేంటి? ట్రాన్సిటివ్ వర్బ్. అంటే ప్యారెట్ అనేటటువంటి పక్షిని మనము వర్బ్గా కూడా వాడతాం. ఏంటది అర్థం ఏంటి వర్బ్గా వాడినప్పుడు? టు రిపీట్ ఎగ్జాక్ట్లీ వాట్ సమ్వన్ ఎల్స్ సేస్. సో ఇతరులు చెప్పిన దాన్ని ఎగ్జాక్ట్గా తూచా తప్పకుండా మనం రిపీట్ చేస్తే అరే వాడు ప్యారెటింగ్ చేస్తున్నాడు రా అంటాం. వితౌట్ అండర్స్టాండింగ్ ఇట్ ఆర్ థింకింగ్ అబౌట్ ఇట్స్ మీనింగ్. సో ఈ రోజున కాన్వెంట్ స్టడీస్లో మీ అందరికి అదే కదా, నోట్స్ ఇస్తారు, బై హార్ట్ చేయండి. మీకు అర్థమైందా అర్థం కాలేదా మీకు సంబంధం లేదు, నోట్స్ ఇస్తారు, బై హార్ట్ చేయండి. ఏం చేస్తున్నట్టు మీరు? ప్యారెటింగ్ చేస్తున్నట్టు. నోట్స్లో ఏముందో దాన్ని బట్టి కొట్టడం. పరీక్షలో కూడా అవే క్వశ్చన్ అడుగుతారు, పదాలు కూడా మార్చరు, అది రాసేస్తారు. 100కి 99 మార్కులు, 100 మార్కులు వస్తాయి. ఈ ప్యారెట్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే
యూస్ టు షో డిసప్రూవల్. ఇది పొగడ్త కాదు. వాడు ప్యారటింగ్ చేస్తున్నాడు అంటే వాడిని మనం కించపరుస్తున్నట్టు. మెకానికల్గా అక్కడ ఎదుటివాడు ఏది చెప్తే దాన్ని మనము తిరిగి చెప్పటాన్ని ప్యారెట్ అంటారు. ఇది మామూలుగానే ఇక మీకు ప్యారెటింగ్ అని కూడా అంటాం. తర్వాత ఇంకోటి ఏంటంటే ప్లుమేజ్. ప్లుమేజ్ ప్లుమేజ్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ మకాస్ ఉన్నాయి కదా, ఈ పక్షికి ఉన్నటువంటి ఈ రంగు, ఈ ఈకలు కలెక్టివ్గా మొత్తాన్ని కలిపి మనము ప్లుమేజ్ అంటాం. ఇప్పుడు ఈ పక్షికి ఉన్నటువంటి మొత్తం ఈకల్ని, మొత్తం ఫెదర్స్ని కలెక్టివ్గా ప్లుమేజ్ అంటారు. ఈ ప్లుమేజ్ చూడండి ఎంత అందంగా ఉందో, దాన్ని ప్లుమేజ్ అంటాం. ఇంకోటి ఏంటంటే ఇంకో పదము బివైల్డర్. బివైల్డర్ అంటే అర్థం, ఇది కూడా ట్రాన్సిటివ్ వర్బ్. ఈ ప్లుమేజ్ అంటే నౌన్. ఎందుకు? ఈకలు కదా మనకు కనిపిస్తున్న ఈకలు. సో ఒక వస్తువుని చూపిస్తున్నాం కాబట్టి అది నౌన్ ప్లుమేజ్ అనేది. ఇక్కడ వచ్చేసి బివైల్డర్ అనేది మళ్ళీ వర్బ్, ట్రాన్సిటివ్ వర్బ్ ఇది కూడా. బివైల్డర్ అంటే అర్థం ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోవటం. పజిల్, బ్యాఫిల్, పర్ప్లెక్స్ ఇవన్నీ దీనికి సినానిమ్స్ అనమాట. పజిల్ అవ్వటము, బ్యాఫిల్, పర్ప్లెక్స్ అంటే అట్టర్లీ కన్ఫ్యూజింగ్ అనమాట, మనకు అసలు అర్థం కాదు. దాన్ని బివైల్డర్ అంటాం. ఇందులో కొంచెము ఆశ్చర్యం కూడా జోడించినట్లు. బివైల్డర్లో ఆశ్చర్యంతో కూడినటువంటి, మనకి ఆశ్చర్యపోతాము, కన్ఫ్యూజ్ అవుతాము. అటువంటి సందర్భంలో దీన్ని మనము బివైల్డర్ని వాడతాం. మామూలు సందర్భాల్లో మనము కన్ఫ్యూజ్ అనేది వాడతాం. సో ఇది కొంచెము హై ఇంటెన్సిటీతో ఉన్నటువంటి వర్డ్ అనమాట బివైల్డర్. తర్వాత ఎక్స్పీడియంట్ అనేది ఇంకొక పదము, ఇది అడ్జెక్టివ్. ఇదేంటంటే ఈ ఎక్స్పీడియంట్ అనేది అన్ యాక్షన్ దట్ అచీవ్స్ ఎ పర్టికులర్ పర్పస్, అన్ యాక్షన్ దట్ అచీవ్స్ ఎ పర్టికులర్ పర్పస్ బట్ మే నాట్ బి మోరల్లీ రైట్. సో ఒక పని, ఆ పనిని చేస్తావు నువ్వు, కానీ ఆ చెయ్యటం అనే దానిలో నైతికత ఉండకపోయే అవకాశం ఉంటుంది. బట్ మే నాట్ బి మోరల్లీ రైట్, నైతికంగా అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ నీవు చేసిన పని ఆ పర్టికులర్ పర్పస్ని అచీవ్ చేస్తుంది. ఈ 4 పదాలు గుర్తుపెట్టుకోండి. ఇక కథలోకి వెళ్దాం. ప్రైస్లెస్ క్వాలిటీస్ ఎ టేల్ ఆఫ్ 3 మకాస్. ప్రైస్లెస్ క్వాలిటీస్ ఎ టేల్ ఆఫ్ 3 మకాస్. ఈ కథ చాలా చిన్నది, 3-4 పారాగ్రాఫ్లు ఉంటుంది, చాలా బాగుంటుంది, చూడండి. ఇది నేను రాసుకున్న కథ. ఇది కూడా నిన్నే రాశాను ఈ కథని. మీకు చెప్దామన్న తర్వాత ఎలా చెప్పాలంటే ఈ కథ రాశాను. ఇదేంటంటే చూడండి కథ. ఎ మ్యాన్ వెంట్ టు ఎ పెట్ షాప్ వేర్ ఎక్సోటిక్ బర్డ్స్ వర్ సోల్డ్. ఇదంతా పాస్ట్ టెన్స్లో చెప్తున్నాం. ఎ మ్యాన్ వెంట్ టు ఎ పెట్ షాప్ వేర్ ఎక్సోటిక్ బర్డ్స్ వర్ సోల్డ్. ఎక్సోటిక్ బర్డ్స్ అంటే అర్థం ఏంటంటే, ఎక్సోటిక్ అంటే మన ప్రాంతానికి చెందినవి కాదు. ఎక్సోటిక్ అంటే బయట ప్రపంచానికి సంబంధించినటువంటి బర్డ్స్ అమ్మేటటువంటి కొట్టుకు వెళ్ళాడు. ఎ మ్యాన్ వెంట్ టు ఎ పెట్ షాప్ వేర్ ఎక్సోటిక్ బర్డ్స్ వర్ సోల్డ్. 3 macaws in 3 cages drew his attention. నేను చదివేటప్పుడు చంక్స్ చదువుతున్నాను, మీరు గమనించండి. ఎ మ్యాన్ వెంట్ టు ఎ పెట్ షాప్ వేర్ ఎక్సోటిక్ బర్డ్స్ వర్ సోల్డ్. 3 macaws in 3 cages drew his attention. చూసారా, అలా చంక్స్ లా చదవండి. He approached the shopkeeper and inquired about their prices. సో వాడు ఒక షాప్కి వెళ్ళాడు, ఒక మనిషి. ఏంటి అక్కడ ఎక్సోటిక్ బర్డ్స్ అమ్ముతారు. చాలా ఎక్సోటిక్ బర్డ్స్ అంటే చాలా రకాల బర్డ్స్ అమ్ముతారు. అందులో వాడి అటెన్షన్ని డ్రా చేసినటువంటి పక్షులు ఏంటంటే 3 కేజెస్లో ఉన్నటువంటి 3 మకాస్. అవి వీడి అటెన్షన్ని డ్రా చేసినవి. అప్పుడు వాడు ఏం చేశాడంటే, he approached the shopkeeper and inquired about their prices. సో షాప్కీపర్ని పిలిచి, బాబు వీటి రేట్ ఎంత అన్నాడు. ది షాప్కీపర్ షోడ్ హిమ్ ది ఫస్ట్ మకా అండ్ సెడ్ ఇట్ కాస్ట్ 1000 రూపీస్. సో ఆ షాప్కీపర్ వీడికి ఒక ఫస్ట్ మకాన్ చూపించి, అయ్యా ఇది 1000 రూపాయలు అని చెప్పాడు. అపాన్ ఫర్దర్ క్వశ్చనింగ్ వీడు అడిగాడు, ఏంటి బాబు దీనికి 1000 రూపాయలు ఎందుకు అని. వీడు అపాన్ ఫర్దర్ క్వశ్చనింగ్ ది షాప్కీపర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ది ప్రైస్ వాజ్ డ్యూ టు ఇట్స్ బ్యూటిఫుల్ ప్లూమేజ్. సో అతన్ని క్వశ్చన్ చేశాడు, ఏంటి 1000 రూపాయలు, ఏంటి పక్షిలో ఉన్నటువంటి గొప్పతనం అంటే. అప్పుడు షాప్కీపర్ చెప్తున్నాడు, ది షాప్కీపర్ ఎక్స్ప్లెయిన్డ్ దట్ ది ప్రైస్ వాజ్ డ్యూ టు ఇట్స్ బ్యూటిఫుల్ ప్లూమేజ్. ప్లూమేజ్ అంటే మీకు చూపించా కదా. సో ఈ పక్షి చాలా అందంగా ఉందండి. దీని కలర్స్ చూసారా ఎంత అందంగా ఉందో, ఆకర్షణీయంగా.
అందుకని దీని ఖరీదు 1000 రూపాయలండి అన్నాడు. ఓకే, ది మ్యాన్ దెన్ మూవ్ టు ది సెకండ్ బర్డ్. అర్థమైంది కదా ఇందులో? ది షాప్ కీపర్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ ఇట్ కాస్ట్ 5000 రూపీస్. సో ఇతను రెండో బర్డ్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే ఇక షాప్ కీపర్ని మళ్ళీ అడిగే పని లేదు. రెండో బర్డ్ దగ్గరికి వెళ్ళగానే షాప్ కీపర్ ఏం చేశాడు? ది షాప్ కీపర్ ఇన్ఫార్మ్డ్ హిమ్ దట్ ఇట్ కాస్ట్ 5000 రూపీస్. ది మ్యాన్ వాజ్ సర్ప్రైజ్డ్. అంతే కదా, అక్కడ 1000 రూపాయలు చెప్పాడు, ఇక్కడికి రాగానే 5000 చెప్పాడు. సేమ్ అలానే ఉంది పక్షి. అండ్ ఆస్క్డ్ అబౌట్ ఇట్ స్పెషాలిటీ. సో సర్ప్రైజ్ అయ్యాడు, ఆశ్చర్యపోయి దీని స్పెషాలిటీ ఏంటని అడిగాడు. అప్పుడు ది షాప్ కీపర్ టోల్డ్ హిమ్ దట్ దిస్ మకా వుడ్ parrot its owner's words. The shopkeeper told him that this macaw would parrot its owner's words. సార్, ఈ పక్షి కనుక మీరు కొనుక్కుంటే మీరు దాన్ని ఏం పెట్టి దాంతో మీరు ఏం మాట్లాడితే అది తిరిగి మీ మాటలను అప్పచెప్తుందండి. అది ఇక్కడ వాడాం, ఇక్కడ వర్బ్గా వాడాం ఇది. ది షాప్ కీపర్ టోల్డ్ హిమ్ దట్ దిస్ మకా వుడ్ ప్యారెట్. ప్యారెట్ అనేది ఇక్కడ పక్షి కాదండి, ఇక్కడ వర్బ్గా దాని యాక్షన్ చెప్తున్నాం. వుడ్ ప్యారెట్ అంటే, ప్యారెట్ అంటే మెకానికల్గా ఇట్స్ ఓనర్స్ వర్డ్స్. సో ఓనర్ దాంతో ఏం మాట్లాడితే అది తిరిగి అప్పచెప్తుంది. సో అందుకని దీనికి 5000 అండి అన్నాడు. ఓకే బై. ఫైనల్లీ ది మ్యాన్ అప్రోచ్డ్ ది థర్డ్ కేజ్. సో ఫైనల్గా వీడు మూడో కేసు దగ్గరికి వెళ్ళాడు. ది షాప్ కీపర్ షోడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ డిస్కసింగ్ ది ప్రైస్ అండ్ డిస్కరేజ్డ్ ది మ్యాన్, సజెస్టింగ్ దట్ ది బర్డ్ వాస్ బియాండ్ హిస్ కెపాసిటీ టు బై. ఫైనల్లీ ది మ్యాన్ అప్రోచ్డ్ ది థర్డ్ కేజ్. మూడో కేసు దగ్గరికి వెళ్ళాడు. కానీ అప్పుడు ద షాప్ కీపర్ షోడ్ నో ఇంట్రెస్ట్. వాడు ఎటువంటి ఇంట్రెస్ట్ చూపించాల దేనికి? ఇన్ డిస్కసింగ్ ది ప్రైస్ అండ్ డిస్కరేజ్డ్ ది మ్యాన్. ఆ ప్రైస్ గురించి చెప్పడానికి కూడా వాడు ఇష్టపడలా. అండ్ ఈ వచ్చినటువంటి కొనే వ్యక్తిని కూడా డిస్కరేజ్ చేశాడు. ఏమని? సజెస్టింగ్ దట్ ది బర్డ్ వాస్ బియాండ్ హిస్ కెపాసిటీ టు బై. సార్, మీరు ఈ పక్షిని కొనలేరండి, దాని రేటు కూడా ఎందుకు మీకు? మీరు కొన్ని షాప్స్కి వెళ్తే మీరు గమనించారో లేదో, మనం కొన్ని అడిగితే వద్దులేండి సార్, అది మీరు కొనర్లేండి అంటారు. అంటే వాడికి ఒక ఎస్టిమేషన్ ఉంటుంది, వచ్చిన కస్టమరు ఇంత ప్రైస్ పెట్టగలడా లేదా అని. సో ఇతను కూడా, షాప్ కీపర్ కూడా, సో అతను కొనలేడు కాబట్టి దాని నుంచి డిస్కషన్ వేస్ట్ కదా. సో ది షాప్ కీపర్ షోడ్ నో ఇంట్రెస్ట్ ఇన్ డిస్కసింగ్ ది ప్రైస్ అండ్ డిస్కరేజ్డ్ ది మ్యాన్, సజెస్టింగ్ దట్ ది బర్డ్ వాస్ బియాండ్ హిస్ కెపాసిటీ టు బై. అయ్యా, మీరు ఈ పక్షిని కొనగలిగినటువంటి కెపాసిటీ మీ దగ్గర లేదు, ఎందుకు చెప్పండి నన్ను, దాని డబ్బులు దానికి ఎంత ఖరీదు ఇవన్నీ అడుగుతారు, వద్దులేండి అంటాడు, డిస్కరేజ్ చేస్తాడు. కానీ ఆఫ్టర్ పర్సిస్టెంట్ రిక్వెస్ట్, పర్సిస్టెంట్ అంటే ఎటువంటి విరామం లేకుండా కంటిన్యూస్గా, ఆఫ్టర్ పర్సిస్టెంట్ రిక్వెస్ట్ ద షాప్ కీపర్ రిలక్టెంట్లీ అంటే అయిష్టముగా, ద షాప్ కీపర్ రిలక్టెంట్లీ రివీల్డ్ అంటే మొత్తానికి బయట పెట్టడం, వీల్ అంటే ముసుగు, రివీల్డ్. సో ఈ ముసుగుని తీసేయటం. సో చివరికి ఏంటి? ద షాప్ కీపర్ రిలక్టెంట్లీ రివీల్డ్. మళ్ళీ నన్ను ఇక్కడ రివీల్డ్ డిక్షనరీ మీనింగ్ అది లేదని అనుకోవద్దు మీరు. అంటే అప్పటి వరకు మనకు తెలియనటువంటి దాన్ని తెరిచి చూపించడానికి కూడా రివీల్ అంటాం. సో అప్పటి వరకు నిగూఢంగా ఉన్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడాన్ని రివీల్డ్ అంటాం. ఈ రివీల్డ్ సీక్రెట్, అది కూడా కరెక్టే, సీక్రెట్ని రివీల్ చేశాడు. సో మళ్ళీ మన కథలోకి వద్దాం. ఆఫ్టర్ పర్సిస్టెంట్ రిక్వెస్ట్ ద షాప్ కీపర్ రిలక్టెంట్లీ రివీల్డ్ దట్ ఇట్ కాస్ట్ 10,000 రూపీస్. సో ద షాప్ కీపర్ రిలక్టెంట్లీ అయిష్టముగా దాని ఖరీదుని బయట పెట్టాడు. ఏమని? దట్ ఇట్ కాస్ట్ 10,000 రూపీస్. ద మ్యాన్ వాస్ ట్రూలీ బివైల్డర్డ్. ఇటువంటి సందర్భంలో వాడాలి. బివైల్డ్ అంటే కన్ఫ్యూజ్డ్, చిన్న చిన్న పదాలకు మనము చిన్న చిన్న సంఘటనలకు బివైల్డర్డ్ వాడకూడదు. ఇది చాలా అంటే అంతే కదా. పక్షి అనేది వాడు 1000 రూపాయలు చెప్పాడు, 5000 చెప్పాడు, ఇక్కడికి రాగానే 10,000 చెప్పగానే నిజంగా అది కన్ఫ్యూజ్ అయిపోతాం మనం. అది ఆశ్చర్యంతో కూడినటువంటి కన్ఫ్యూజన్. అటువంటి హై ఇంటెన్సిటీ వచ్చినప్పుడు మనము బివైల్డర్డ్ వాడతాం. ద మ్యాన్ వాస్ ట్రూలీ బివైల్డర్డ్ అండ్ ఆస్క్డ్ అబౌట్ ఇట్స్ స్పెషాలిటీ. సో వీడు కొనడానికి వచ్చిన వ్యక్తి నిజంగా దాన్ని ఆశ్చర్యంతో కూడిన కన్ఫ్యూజ్ అయిపోయి, బాబు దీని స్పెషాలిటీ ఏంటి, ఇంత ఖరీదు చెప్తున్నావు అన్నాడు. ద షాప్ కీపర్ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ అడిషన్ టు ప్యారటింగ్, చూసారా ఇక్కడ, ఇన్ అడిషన్ టు ప్యారటింగ్ దిస్ మకా కుడ్ థింక్. సార్, మిగతా పక్షి ఏం చెప్పాను, రెండో పక్షిని ఏం చెప్పాను, అది మీరేం చెప్తే అది చెప్తుంది, దానికి సొంత ఆలోచన అంటూ ఉండదు. అది మీరేం చెప్తే తిరిగి చిలక పలుకులు పలుకుతుంది. కానీ ఈ పక్షిని చూసారా,
ఇది చిలక పలుకులు పలకటంతో పాటుగా ఇది ఆలోచిస్తుంది. అది ఆలోచనకి ఉండేటటువంటి ఆ ఫ్యాకల్టీ ఆఫ్ థింకింగ్ అనే దానికి ఉండేటటువంటి ప్రైస్ అది. మీరైనా నేనైనా నా దృష్టిలో ఈ ఎబిలిటీ టు థింక్ లేకపోతే మనము ఆ జంతు ప్రవృత్తి అనిమల్ కింగ్డమ్లోకి జారిపోతాం. మిగతా అన్ని లక్షణాలు ఉండాలి. దానికి తోడు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ 21st సెంచరీలో మీరు రియల్ వరల్డ్లో బయటికి ప్రపంచంలోకి వెళితే మిగతా కళాపోషణ ఉండాలండి. కళాపోషణ ఉండకూడదని కాదు, మిగతా అన్నీ ఉండాలి. ఇది కనుక లేకపోతే మీరు అలా జంతు ప్రవృత్తిలోకి జంతు ప్రపంచంలోకి జారిపోతారు. ఇవాళ ఉన్నటువంటి రియల్ 21st సెంచరీలో జాబ్ అప్లికేషన్కి మీరు పెడితే కావాల్సింది ఏంటో తెలుసా మీకు? ప్రాబ్లమ్ సాల్వింగ్, లాజికల్ అనాలిసిస్, అనలిటికల్ థింకింగ్. ఇవన్నీ ఏంటి? ఆలోచన ద్వారా వచ్చేటటువంటి లక్షణాలు. ఇవి నేర్పాలి పిల్లలకి స్కూల్స్లో. అన్ఫార్చునేట్గా స్కూల్స్లో అదేదో సినిమాలో మహేష్ బాబుతో సునీల్ చెప్తాడు, గొడ్లు కాసుకోవాల్సిన వాళ్ళందరూ స్కూళ్ళు పెట్టారని. ఎడ్యుకేషన్ అంటే తెలియని వాళ్ళు స్కూల్స్ రన్ చేస్తున్నారు, కాలేజీలు రన్ చేస్తున్నారు. సర్లేండి, అది ఒక మళ్ళీ డిగ్రెషన్ అవుతుంది. బేసిక్గా నా కంటెన్షన్ ఏంటంటే థింకింగ్ అనేది లేకపోతే మీ పిల్లలు కానీ మీరు కానీ, అంటే నా వీడియోస్ చాలా పెద్దవాళ్ళు కూడా చూస్తున్నారు, మీ పిల్లల్లో కనీసం ఇప్పుడైనా ఆ థింకింగ్ ఎబిలిటీస్, ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటికల్ థింకింగ్, లాజికల్ అనాలిసిస్, వీటిని లాజికల్ థింకింగ్, అనలిటికల్ థింకింగ్ వీటిని నేర్పేటటువంటి ప్రయత్నాలు చేయండి, మొదలు పెట్టండి. ఇవి చేయకపోతే రేపొద్దున ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది. 1000 మంది ఉద్యోగాలు ఒక్కళ్ళు చేసే టైం రాబోతుంది ఇంకో 2 ఏళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ పిల్లలు కనుక ఏ మాత్రం చదువులో వెనకబడ్డ కథం. సో ఇవి మీరు ఉండాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ తప్పనిసరి. ఇవన్నీ థింకింగ్ తోటి వస్తాయి, ఆలోచన జ్ఞానంతో వస్తాయి. అది పెంచే మార్గాలు చూడండి మీ పిల్లలకి. అర్థమైంది కదా? సో ఇప్పుడు గొప్పవాళ్ళు కూడా అదే చెప్పారండి. చూడండి ఇక్కడ గొప్పవాళ్ళు ఏం చెప్పారో, థింకింగ్ ఈజ్ ది హార్డెస్ట్ వర్క్ దెర్ ఈజ్. థింకింగ్ ఈజ్ ది హార్డెస్ట్ వర్క్ దెర్ ఈజ్. సో ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత కఠినమైనటువంటి పని ఏమిటి? థింకింగ్. విచ్ ఈస్ ప్రాబబ్లీ ది రీజన్, బహుశా ఇదే రీజన్ అయి ఉంటుంది. దేనికి? సో ఫ్యూ ఎంగేజ్ ఇన్ ఇట్. ఫ్యూ అంటే ఏంటి? ఏ ఫ్యూ అంటే కొద్ది మంది, 1%. ఏ ఫ్యూ అంటే ఆల్మోస్ట్ 0. థింకింగ్ ఈజ్ ది హార్డెస్ట్ వర్క్ దెర్ ఈజ్, విచ్ ఈస్ ప్రాబబ్లీ ది రీజన్ సో ఫ్యూ ఎంగేజ్ ఇన్ ఇట్. సో ఫ్యూ, లక్షలో 10 మందినండి చేసేది. మిగతా అంతా ఉపయోగం లేని మనుషులు. ఎవరు చెప్పారు ఈ మాట? ప్రపంచానికి మీకు నాకు ఈ రోజున కారు ఎఫోర్డ్ చేయగలిగినటువంటి అవకాశం కలిగించినటువంటి హెన్రీ ఫోర్డ్, ఫౌండర్ ఆఫ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ. ఇతనిది ఆటోబయోగ్రఫీ ఉంది, చదవండి దొరికితే. అద్భుతమైనటువంటి పుస్తకం అది. హెన్రీ ఫోర్డ్, ఫౌండర్ ఆఫ్ ఫోర్డ్ మోటార్ కంపెనీ. ఓకే, ప్రొడక్షన్ అసెంబ్లీ లైన్ స్టార్ట్ చేసింది దీన్ని. అసెంబ్లీ లైన్ అంటే ఆ వర్క్షాప్లో వరుసన ఆ టేబుల్స్ అలా లైన్ మీద ఉంటాయి. ఫస్ట్ దగ్గర స్టార్ట్ అయితే చివరి టేబుల్ దగ్గర వెళ్తే కార్ రెడీ అయిపోతుంది. మెకనైజ్డ్ అసెంబ్లింగ్ ఆఫ్ కార్. అంతకుముందు అంతా చేతులతో చేశాం. అంతకుముందు అసలు కార్లే లేవు, కనుక్కున్నారు. మాస్ ప్రొడక్షన్ తెచ్చి ప్రజలకు అందుబాటులో తెచ్చినటువంటి గొప్పవాడు ఇతను. ఇతనేం చెప్తున్నాడు? థింకింగ్ ఈజ్ ది హార్డెస్ట్ వర్క్ దెర్ ఈజ్, విచ్ ఈస్ ప్రాబబ్లీ ది రీజన్ సో ఫ్యూ ఎంగేజ్ ఇన్ ఇట్. అర్థమైంది కదా? తర్వాత ఇతని గురించి మీకు తెలుసు, థామస్ ఎడిసన్. ఇతను దరిదాపు ఒక 300 పైన పైచిలకు సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ చేశాడు. 300 పైచిలకు. ఇతనేం చెప్తున్నాడు? దెర్ ఈజ్ నో ఎక్స్పీడియంట్ టు విచ్ ఎ మ్యాన్ విల్ నాట్ గో టు అవాయిడ్ ది లేబర్ ఆఫ్ థింకింగ్. ఎక్స్పీడియంట్ అంటే ఇందాక అనుకున్నాం కదా, యాక్షన్. ఎటువంటి యాక్షన్ ఇది? అనుకున్నటువంటి పర్పస్ని నెరవేర్చేటటువంటి యాక్షన్. ఆ యాక్షన్ నైతికంగా సరి అయినది అయి ఉండకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? దెర్ ఈజ్ నో ఎక్స్పీడియంట్ టు విచ్ ఎ మ్యాన్ విల్ నాట్ గో. సో మనిషి ఎందుకు? టు అవాయిడ్ ది లేబర్ ఆఫ్ థింకింగ్. ఈ ఆలోచన అనేది ఒక పట్టాన అంతుపట్టే విషయం కాదు. దాన్ని తప్పించుకోవటం కోసము మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. దెర్ ఈజ్ నో ఎక్స్పీడియంట్ టు విచ్ ఎ మ్యాన్ విల్ నాట్ గో టు అవాయిడ్ ది లేబర్ ఆఫ్ థింకింగ్. సో ఈ లేబర్ ఆఫ్ థింకింగ్, సో థింకింగ్ అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి పని.
దాన్ని తప్పించుకోవటానికి 1,00,000 రీజన్లు చెప్తారు. 1,00,000 అదే ఆయన చెప్తుంది థామస్ ఎడిసన్. తర్వాత సరే ఇక లేమ్యాన్ అయినటువంటి నేను ఒకటి చెప్తున్నా, మరి ఆ పెద్దవాళ్ళు అంత చెప్పినప్పుడు చిన్నోడు నేను చెప్పాలిగా. నాదేంటి, నా సెంటెన్స్ ఏంటి? మ్యాన్ గోస్ టు ఎనీ ఎక్స్టెంట్, మ్యాన్ గోస్ టు ఎనీ ఎక్స్టెంట్. దేనికోసమయా? టు అవాయిడ్ ది పెయిన్ ఆఫ్ థింకింగ్, టు అవాయిడ్ ది పెయిన్ ఆఫ్ థింకింగ్. నా దృష్టిలో థింకింగ్ అనేది చాలా శ్రమతో కూడుకున్న పని. మీకు ఒక క్లాస్ చెప్పాలి అంటే, నేను ఇంతకుముందు ఇంత డీటెయిల్డ్గా నేను ఎప్పుడు ఇంగ్లీష్ చెప్పలే. చిన్న చిన్న వొకాబులరీ క్లాసెస్ చాలా చెప్పాను, అక్కడక్కడ ఏవో క్లాసులు చెప్పాను. కానీ ఇంజనీరింగ్ పిల్లలకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది కదా, అక్కడ నేను కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, గ్రామర్ చెప్పలా. మనకు ఒక మెటీరియల్ ఇస్తారు, ఒక 100 సెంటెన్స్లో ఎంతో ఇస్తారు. సో ప్రతిరోజు 30 సెంటెన్సెస్ వాళ్ళకి ఇదిగో వాళ్ళకు కూడా ఈ కాపీ ఇస్తారు. ఈ కాపీని వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. ఫస్ట్ సెంటెన్స్ చదువుతాను, చదివిన తర్వాత ఈ సెంటెన్స్ ఎందుకు తప్పు అనేది, ఆ సెంటెన్స్ని ఎలా కరెక్ట్ చేయాలి, అలా కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ చెప్పాను. కొన్ని సెంటెన్సెస్ ఏం చేస్తారంటే జంబుల్డ్ సెంటెన్సెస్ ఇస్తారు. ఒక 5 సెంటెన్స్లు జంబుల్ చేసి ఇచ్చేస్తారు. ఈ 5 సెంటెన్స్ని కలిపి మనము ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా మనము ఏర్పరచాలి. దానికి చాలా కావాలి వ్యవహారం, రీడింగ్ హ్యాబిట్ ఉండాలా. ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మీరు గ్రామర్ చదివితే రాదు, రీడింగ్ హ్యాబిట్ ఉంటేనే వస్తాయి. నాకు అవి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన రోజుల్లో నాకు గ్రామర్ రాదు. నాకు తెలిసిందేంటి, ఓహో ఇది ఎక్కడో హార్మోనీగా లేదు, ఈ సెంటెన్స్లో ఇలా ఇలా తప్పులు ఉన్నాయి, ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. అట్లా వొకాబులరీ ఎక్స్ప్లెయిన్ చేసేవాడిని. ఈ విధంగా నేను బిట్స్ అండ్ పీసెస్గా, నాకు ఆ రోజుల్లోనే, ఇది ఎప్పుడు దాదాపు 10 సంవత్సరాల క్రితం, నాకు ఆ రోజుల్లోనే గంటకు 1000 రూపాయలు ఇచ్చేవాడు. గంటకు 1000 క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, ఇంజనీరింగ్ 4th ఇయర్ వాళ్ళకి చెప్తారు. ఆ క్లాసులు తీసుకున్నాను. కానీ ఇంగ్లీష్ని ఇంత పగడ్బందీగా, ఒక స్ట్రక్చర్డ్ విధంగా, ఒక ఫ్రేమ్వర్క్ విధంగా నేను ఎప్పుడు టీచ్ చేయాల. ఇప్పుడు మీకు టీచ్ చేస్తుంటే ప్రతిదీ ఆలోచిస్తుంటే థింకింగ్ నాకు తెలిసింది అదొకటే. నిజంగా మీకు తెలియదు, ఒక చాప్టర్ మీకు థింక్ చేయాలంటే 2-3 రోజులు పడుతుంది నాకు. దీన్ని ఎలా చెప్పాలి? నిన్న మీకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ చెప్పాను, ఆ డెఫినేషన్ అనేది మీకు ఎక్కడ ఉండదు. మళ్ళీ అసలైనటువంటి డెఫినేషన్ కాంట్రరీగా నేను చెప్పకూడదు. దానికి సరిపోవాలి, మనం సొంతంగా చెప్పాలి. ఎంత బాగా చెప్తే పిల్లలకు అర్థమవుతుంది అనేటటువంటి ఆలోచన. సో అది చాలా పెయిన్ఫుల్. అందుకని నేను చెప్తుంది ఏంటి, మ్యాన్ గోస్ టు ఎనీ ఎక్స్టెంట్ టు అవాయిడ్ ది పెయిన్ ఆఫ్ థింకింగ్. శ్రీనివాస్ అడుసుమల్లి లేమన్ అంటే వీళ్ళ పక్కన నా పేరు రాసుకునేంత గొప్పవాడిని కాదు, కింద ప్లేస్ మిగిలిందని రాసుకున్నా, అసలు ఇంకో పేజీలో రాసుకోవాలి నేను. బట్ సంభవం కొంచెం ధైర్యం చేశాను. ఇప్పటి వరకు మనము ఆలోచన అనేది మనిషికి ఎంత అవసరమో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను అనుకుంటున్నాను. దీని యొక్క అప్లికేషన్ పార్ట్ రేపటి క్లాస్లో మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేద్దురు. కానీ ఇప్పుడు ఏంటంటే, నేను రాసినటువంటి కథ ఎలా ఉంది, నేను కథ చెప్పటం ఎలా ఉంది, నా స్టేట్మెంట్స్ ఏమన్నా బాగున్నాయా, సరదాగా మీరు ఎలా ఫీల్ అయ్యారు కామెంట్స్ రాయండి. కథలు బాగుంది సార్ అంటే ఎప్పుడన్నా వారానికి ఒక కథ తీసుకొని ఇలా కథను కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎలా ఉంది చెప్పండి, మీ ఫీడ్బ్యాక్ తప్పనిసరిగా ఇవ్వండి. క్లాస్ నచ్చితే లైక్ చేయండి, మరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.